ఎవరికి అందజేశారు? దేవినేని అవినాష్. దేవినేని అవినాష్ చేసినటువంటి కార్యక్రమంలో ₹1,00,00,000 పైగా ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ. దానికి ముఖ్య అతిథిగా ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు వచ్చి చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది గేలి చేశారు, మీరు ఇస్తానన్న ₹1,00,00,000 ముఖ్యమంత్రి గారికి కదా ఇవ్వాల్సింది అని చెప్పేసి. ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సింది ఎవరంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే గబుక్కు నేరుగా దిగి తక్షణమే చేయడం కొంచెం ఇబ్బంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి కార్యకర్తలు ఉన్నారు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చేసినాయి. పార్టీలకు అతీతంగా అనేక మంది ముందుకు వచ్చి చేశారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ₹1,00,00,000 ఇవ్వలేదు అని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అంతకన్నా ఎక్కువ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఒక దార్శనికుడు లాగా, ఒక నిజంగా చెప్పాలంటే గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది ఒకదాన్ని పెట్టాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారుగా. గ్రామ సచివాలయ సిబ్బంది చాలా చాకచక్యంగా చక్కగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరూ చేసినటువంటి కృషి వల్ల ఈ రోజు మనం ప్రాణ నష్టాన్ని నివారించుకున్నాం అని చెప్పేసి ఒక వ్యవస్థని క్రియేట్ చేయడం ముఖ్యం. మరి అదే ముఖ్యమంత్రి గారు అప్రిషియేట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ఈ తుఫాను హెచ్చరికలు దాదాపు ఒక 4 రోజుల ముందు నుంచి కూడా ప్రజలకి చేరవేస్తా ఉన్నారు, ప్రజలను అలర్ట్ చేస్తున్నారు, అధికారులను అలర్ట్ చేశారు. సో సురక్షిత ప్రాంతాల ప్రజలను తరలించారని ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు రాజకీయ పార్టీలకి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లేదా వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే 90% సక్సెస్ అయ్యారు, మిగతా 10% గురించి అడగాల్సిన బాధ్యత ఎవరిది? కామన్ మ్యాన్ గా మేము అడిగితే ఎవడో పట్టించుకోడు. మీడియా ఛానల్స్ ఎలా ఉన్నాయో మీరు అందరూ చూసిన పరిస్థితి. మీలా న్యూట్రల్ మీడియా అడిగినా మిమ్మల్ని కూడా పట్టించుకునే పరిస్థితి కాదు. ఇక సొంత మీడియాలు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సొంత మీడియాలు, కొంత సొంత మీడియాలాగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ వాళ్ళు చూడలేదు, చచ్చిపోతున్నాం. అవకాశం ఉంటేనంట స్టీరింగ్ తిప్పినట్టు తిప్పేవాడంట చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అలా అబాస్పాలు చేయటం. ఈ వయసులో ఆయన తన శక్తికి మించి పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు చేసే ఈ ట్రోలింగ్ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళు చేసే అసందర్భమైన వ్యాఖ్యల వల్ల ఆయన చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇదంతా కూడా అబాస్పాలు. మనిషిని ఎంతవరకు పొగడాలో అంతవరకు పొగిడితే సరిపోతుంది. మరి ఓవర్ ట్రోలింగ్ చేసుకునే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి లేదు కదా. ఓకే సరే, ఇంకా ఆ ఎపిసోడ్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ అంశం మీద మొదటి నుంచి కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ యొక్క మొంతా తుఫాను నష్టాన్ని నివారించే క్రమంలో ఆయన భాగస్వామి అయ్యారు. సో మరి ఇప్పుడు ఆయనకి క్రెడిట్ ఇస్తారా మీరు కనీసం? సార్, కూటమి